ఇక్కడ మ్యాటరే వేరు. ఆఫ్ రోడింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేశారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను ప్యాంగాంగ్ లేక్లో ఉన్నాను. వెనకాల చూస్తే ప్యాంగాంగ్ ఫ్రోజన్ లేక్ అయితే మీకు కనిపిస్తుంది. రాత్రి సర్వైవల్ కొంచెం కష్టమైంది. చాలాసార్లు మెలకువ అయితే వచ్చింది. దేని గురించి అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. రాత్రి టెంపరేచర్ -7కి వెళ్ళింది. ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే అలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి. వెళ్తా. ఇక్కడ సన్ రైజ్ పొద్దున్న 5ంటికి అయిపోయింది తెలుసా. సూర్యుడు ఎక్కడున్నారు చూడండి. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 7:30 అయింది. అమ్మా, చలి మామూలుగా లేదు. రాత్రి క్లియర్ స్కై ఉంటుందేమో అనుకున్నాం, కానీ క్లౌడీ స్కై అయితే వచ్చింది. దానివల్ల స్టార్ గేజింగ్ అది చేయలేకపోయాం. జనరల్గా అయితే స్టార్ గేజింగ్ చేయొచ్చు. ఫ్రోజన్ ప్యాంగాంగ్ లేక్ అసలు చూడండి. ఇటుపక్క అంతా ఫ్రోజన్ ఉంది, అటు సైడ్ నార్మల్ వాటర్ అది వచ్చింది. ఇంకొక 15-20 డేస్ ఇలాగే ఉంటుందంట. దాని తర్వాత మొత్తం వాటర్ అయిపోద్ది. ఇక్కడ లోకలైట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. గైస్, నేను ఈ ట్రిప్ చేస్తుంది ఈ trip2.in వాళ్ళతో. వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాకేజెస్ అవి ఉంటాయి. మీకు ఏదైనా లదాఖ్ ప్యాకేజ్ కావాలన్నా, కాశ్మీర్ ప్యాకేజ్ కావాలన్నా, అండమాన్, కేరళ, సిక్కిం ప్యాకేజీలు కావాలన్నా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ద బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారు. మ్యాటర్ ఏంటంటే నిన్న ఇటు సైడ్ అంతా ఫ్రోజన్ ఉంది, అటుపక్క మామూలు లేక్గా ఉంది కదా. రాత్రి గాలికి ఈ మధ్యలో అంతా ఫ్రోజన్ లేక్ మామూలుగా అయిపోయింది. ఇటుపక్క ఇంకా ఫ్రోజన్ ఉంది, అటుపక్క ఇంకా ఫ్రోజన్ ఉంది. ఆ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి చుక్క మార్క్ అనిపించింది. ఇప్పుడు హాట్ వాటర్ ఇస్తారంటే స్నానం చేయొద్దు, మొఖం అది కడుక్కోండి అంతే అని చెప్పారు స్ట్రిక్ట్గా. స్నానాలు అవి పెట్టుకున్నారంటే అంతే సంగతులు. పైకి వచ్చాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్రోజన్ లేక్ ఉంది కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు కంప్లీట్ ఫ్రోజన్ అయిపోద్దంట. నెక్స్ట్ ఫిబ్రవరిలో, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మ్యారథాన్ అది జరుగుద్ది. 40 కిలోమీటర్స్ ఉంటుందంట మ్యారథాన్. అండ్ జనవరిలో ఈ లోకలైట్స్ చెప్తుంది ఏంటంటే ఇటు నుంచి అటు నడుచుకెళ్ళిపోవచ్చు అంట, బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు అంట. కానీ వాళ్ళు చెప్పారని మనం బండి మీద వెళ్ళాం అనుకోండి, మక్కలు ఎరగ కూడా వేస్తారు. దయచేసి ఎవరు అలాంటి రిస్కులు చేయకండి. ఫ్రోజన్ లేక్స్ ఉన్నాయంటే వాటి మీదకి వెళ్ళి ఆడుకోవద్దు. ఏదైనా గట్టు మీద ఉండి చెయ్యండి. లోపల దిగారా ఎప్పుడేమవుద్దో ఎవరికీ తెలియదు. కొన్ని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. కీప్ ఆన్ హైడ్రేటింగ్. మీరు ఎంత వాటర్ తాగితే అంత మంచిది. అందులోనూ హాట్ వాటర్ అనుకోండి ఇంకా సూపర్. అలాగని మందు కానీ, బీర్ కానీ, దాగర్ కానీ అంతే సంగతులు. సో గైస్, రెడీ అయిపోయాను. ఫేస్ వాష్ ఒకటి చేసుకుని పైనుంచి నీళ్ళు అలా పోసుకున్నాను. స్నానం చేయకపోతే మన జుట్టు మన మాట అన్నది ఫస్ట్ పాయింట్. బ్రేక్ఫాస్ట్కి అది వచ్చాం. బ్రేక్ఫాస్ట్ అది మరి అంత ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, సాదా సీదాగా ఉంటుంది. రోటీ, టోస్ట్, ఆలూ పరోటా, టోస్ట్. అరే, ఇప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది ఫ్రోజన్ ఏ టైప్ ఉంది, మామూలు లేక్ ఏ టైప్ ఉంది అనేది. ఇక్కడి నుంచి బార్డర్ ఒక 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది, ఇండో చైనా బార్డర్. 8:46 అవుతుంది. సో ఈరోజు ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఫస్ట్ ప్యాంగాంగ్ లేక్కి మళ్ళీ ఇంకొకసారి వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్ళి చూసి ఒకసారి ఎంజాయ్ చేసి అక్కడి నుంచి చాంగ్లాకి వెళ్తాం. ఏదైనా అబ్బా, ఇలాంటి వ్యూస్ ఎక్కడ దొరకవు, ఇక్కడికే రావాలి. ఇక్కడ మ్యాటరే వేరు. 3 ఇడియట్స్వి ఇక్కడికి వచ్చాక 3 ఇడియట్స్ సినిమాలో ఉంటాయి చూడండి, అవన్నీ ఉంటాయి. మనం దిగి వాటి మీదకి ఎక్కి ఫోటోలు దిగచ్చు. జూలే ఫ్రమ్ లదాఖ్. ఏంటి ముఖం అంతా జిడ్డుగా ఉందనుకుంటున్నారా? అరే ఏదో కొంగ, డక్ అనుకుంటుంది. వీటి మీద ఎక్కి మనం ఫోటోలు దిగచ్చు. నాట్ ఇంట్రెస్టెడ్. ముఖం అంతా జిడ్డుగా ఉందనుకుంటున్నారా? దేని గురించి అనుకుంటున్నారు? సన్ స్క్రీన్. ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ రాయలేదంటే అంతే సంగతులు. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. అటు సైడ్ అంతా ఫ్రోజన్ ఉంది, ఇటు సైడ్ ఫ్రోజన్ లేక్ కాదు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏవైనా ఉందా? మెస్మరైజింగ్ వ్యూస్ అంటే ఇవే. ఇటుపక్క వ్యూ అయితే ఇది.
సో ఇప్పుడు ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోంచి అలా వెళ్ళిపోయామంటే హ్యాన్లే వెళ్ళిపోతాం. హ్యాన్లేలో అబ్జర్వేటరీ ఉంటుంది. హ్యాన్లే నుంచి మనం ఉమ్లింగ్లా పాస్ ఇవన్నీ వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ రూట్ కాదంటే మళ్ళీ దుర్బుక్ వెళ్ళి దుర్బుక్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ గురించి మాట్లాడాలంటే ఎయిర్టెల్ తీసుకోండి. ఎయిర్టెల్ ఎక్కడైనా వర్క్ చేస్తుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆయన మేఘాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఫ్రోజన్ లేక్ అసలు రంగు కనిపిస్తుంది. మొత్తానికి మావిడి కూడా వచ్చి ఇక్కడ ఫుల్ ఫోటోలు గిటాలు గ్లామర్ బాయ్. సో ఇక్కడే మొత్తం అంతా కథ అంతా ఉండేది. మనకు కావాల్సినంత టైం స్పెండ్ చేయొచ్చు. మీకు ఏదైనా కొంచెం అనీజీగా అనిపించిందంటే డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోండి. కింద దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పైకి ఎక్కేటప్పుడే చొక్కలు కనిపిస్తాయి. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? जगह बहुत अच्छी है बाकी जगह अच्छी है सुबह शाम दोनों टाइम पे आपको अच्छा मिलेगा ये. సో చూస్తున్నారు కదా, ప్యాంగాంగ్లో అంతలాంటి స్టే ఫుడ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఉంటాయి కొన్ని హోటల్స్ భారీగా చార్జ్ చేస్తాయి. చూసారా ఐస్ వచ్చేస్తుంది. ఎందుకంటే లేక్ అన్న హైట్లో ఉంటుంది అనమాట ప్యాంగాంగ్ లేక్. సో దానివల్ల కహానీ మామూలుగా ఉండదు. దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు మిస్. లెట్స్ గో చాంగ్లా. ఫిబ్రవరి మంత్లో వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని ఒక్కసారి ఊహించుకున్నాను. కథలుగా చెప్పుకోవచ్చు. అప్పుడు ప్యాంగాంగ్ లేక్ ఆల్టిట్యూడ్ ఎంత తెలుసా? 14,400 చేంజ్ హైట్ అండి. అంటే ఒక్కసారి ఊహించుకొని రాత్రి మనం ఏ లెక్కలో ఉండి ఉంటాం. రోహతాంగ్ పాస్ 13,000 ఫీట్ హైట్. చూడండి ఆ వ్యూ చూసుకుంటూ వెళ్తుంటే అసలు మజా వస్తుంది. ఇక్కడే 2 కలర్లు ఉన్నాయి గైస్. ఇక్కడ నుంచి దుర్బుక్ 40 కిలోమీటర్లు, చాంగ్లా 71, కారు 114, లే 150 కిలోమీటర్లు. మనం దుర్బుక్ వెళ్ళి దుర్బుక్ నుంచి చాంగ్లా వెళ్ళి చాంగ్లా నుంచి కారు వెళ్ళి కారు నుంచి లే వెళ్తాం. ఈ యాక్కలు చూడండి ఎలా కనిపించాయో. ఈ డొమెస్టిక్ కాదు, అడవిలో తిరిగేవి. దుర్బుక్ అయితే వచ్చాం. నిన్న మనం అటు సైడ్ నుంచి వచ్చి ఇలా వెళ్ళాం. ఇప్పుడు ఇలా వచ్చి ఇలా లెఫ్ట్ తీసుకుంటాం. దుర్బుక్లో చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. జస్ట్ టీ అది తాగుదాం అని చెప్పి వేడి కాఫీ ఒకటి చెప్పా. క్విక్ బ్రేక్ తీసుకున్నాం. కాఫీ తాగి చాంగ్లాకి బయలుదేరిపోతున్నాం. చాంగ్లాకి వెళ్తున్నాం మనం. జూలే లెస్ పొల్యూషన్ ఈజ్ బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు అప్ హిల్ ఎక్కాలి మనం. చాలా కథ ఉందిలే. నెవర్ గివ్ అప్. చాంగ్లా దుర్బుక్ నుంచి 31 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రోడ్ అంతా వేసేసారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ రోడ్డు లేదు. మొత్తం ఆఫ్ రోడింగ్. వాడే ల్యాండ్స్కేప్ అబ్బా. చాంగ్లాకి వెళ్ళే దారిలో బోల్డ్ అండ్ యాక్లు మళ్ళీ చూసాం. చాంగ్లాకి ఇంకా 15 కిలోమీటర్ల ముందు ఇది. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్తుంటే రోడ్డు మీదే ఉన్నాయి ఇవన్నీ. మంచు కొండల్లోకి వచ్చాం. మంచు కొండల్లోనే మా ప్రయాణం. ల్యాండ్స్కేప్ చూడండి. ప్రతి 20 కిలోమీటర్లకి ఇక్కడ టెరైన్ అనేది మారిపోద్ది. ఆఫ్ రోడింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేశారు. బళ్ళు ఉన్నాయా నాకు కిందకి వెళ్ళొద్దు అంటున్నారు. అర్థమైందా? అస్సలైన కథకైతే మొదలయ్యాం. ఇక్కడి నుంచి స్టార్ట్. చాంగ్లా స్టీప్. చాంగ్లా పాస్ మామూలుగా ఉండదు. ఎంత ఎత్తులో ఉండాలో అంత ఎత్తులో ఉంటుంది. లాస్ట్ టైం మన రెడ్ బుల్ బ్రేక్ డౌన్ అయింది కూడా ఇక్కడే.
అప్పుడు ఇదంతా ఆఫ్ రోడింగే, రోడ్డే లేదు అప్పుడు. ఇప్పుడు అద్దంలా ఉంది రోడ్డు. వెల్కమ్ టు చాంగ్లా పాస్. చాంగ్లా అంటేనే పాస్ అని. 17,688 ఫీట్. సో ప్రస్తుతం అయితే ఇలా ఉంది ఇక్కడ. ఐ లవ్ చాంగ్లా పాస్. ఏప్రిల్ మంత్లో ఇలా ఉంది చాంగ్లా పాస్. మేలో కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈసారి కూడా చాంగ్లాని అయితే కవర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ మైల్ స్టోన్ మీదకి ఎక్కద్దని రాశారు. BRO క్రియేట్స్ కనెక్ట్స్ కేర్స్. హాయిస్టింగ్ నేషనల్ ఫ్లాగ్ ఎట్ చాంగ్లా. ఆల్టిట్యూడ్ 17,568 ఫీట్. వరల్డ్స్ 10th హైయెస్ట్ మోటరబుల్ పాస్. చాంగ్లా దగ్గర లొకేషన్ మొత్తం ఇలా ఉంది. చాంగ్లాని ఈజీగా అనుకుంటాం కానీ చాంగ్లా కూడా పాస్ చేయడం చాలా కష్టం. ఆక్సిజన్ లెవెల్స్ అనేది ప్రస్తుతం బాగానే ఉన్నాయి. మా ఊడు వికెట్ డౌన్ లోపలికి వెళ్ళిపోయాడు. ఠీకే. जी जी सर. చాంగ్లా నుంచి ఇప్పుడు శక్తి వెళ్తాం. శక్తి వెళ్ళి కారు నుంచి లే వెళ్తాం. వెళ్ళే దారిలో మనకు ఒక మొనెస్ట్రీ కూడా ఉంది. ఆ మొనెస్ట్రీ చూస్తాం. ఇక్కడ కెఫ్టేరియా అది ఉంది, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఏం పర్లేదు. శక్తి విలేజ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి కారు వచ్చి 10 కిలోమీటర్లు. కారు అంటే ఎక్కడ ఉంటుంది తెలుసా? లే మనాలి హైవేలో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ల్యాండ్స్కేప్ భలే కనిపిస్తున్నాయిలే. ఒక మొనెస్ట్రీ చూడండి అక్కడ శక్తి ఊర్లో. కారుకి వచ్చాం మనం. కారులో ఒక వై జంక్షన్ ఉంటుంది. ఒక సైడ్ వెళ్తే చాంగ్లా వెళ్తాం, ఇంకొక వైపు వెళ్తే మనం లే మనాలి హైవే అనమాట. అది ప్రస్తుతం మనం ఉన్నది కూడా లే మనాలి హైవేనే. టిక్సే విలేజ్కి అయితే వచ్చాం. ఇప్పుడు టిక్సే మొనెస్ట్రీకి అయితే వెళ్తున్నాం మనం. లే ఇక్కడికి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టిక్సే మొనెస్ట్రీ. వావ్, అట్లింది అసలు. వావ్, వచ్చాం. ఇదిగోండి మొనెస్ట్రీ. చాలా బాగుంటుంది మొనెస్ట్రీ. ఒకవేళ మీరు ప్యాంగాంగ్ నుంచి లే వేస్తున్నా, లే నుంచి ప్యాంగాంగ్ వెళ్తున్నా, లే నుంచి మనాలి వెళ్తున్నా, ఈ మొనెస్ట్రీని విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. అది ఏ హైవే అనుకుంటున్నారు? మనాలి లే హైవే. ఆ పైకి అది నేను వెళ్ళట్లేదు, జస్ట్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దాం గురించి ఇక్కడ దాకా వచ్చాను. టిక్సే మానెస్ట్రీ కదా. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది షే ప్యాలెస్. షే ప్యాలెస్ కూడా ఎన్ రూట్ టు లే అనమాట. షే ప్యాలెస్ కన్నా ముందు 3 Idiotsలో ఒక స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. బయట నుంచే చూపిస్తాను, లోపలికి అది అలౌడ్ కాదు. ర్యాంచో కాఫీ షాప్ విజిటర్ సెంటర్ అని రాశారు కదా, ఇక్కడ దాకా మనం రావచ్చు. స్కూల్ లోపలికి అయితే వెళ్ళాం. రావడం నో ఫ్లైన్, నో డ్రోన్ జోన్ అని రాశారు. అండ్ ఇక్కడ పేరు అది ఉంటుంది చూడండి, ర్యాంచో స్కూల్ షే లదాఖ్. ఆహా, మీకు ఎంతమందికి గుర్తుందో చెప్పండి. ఇక్కడ ఒక కేఫే కూడా ఉంది, వెల్కమ్ టు ది ర్యాంచోస్ కెఫే అని. సో 3 Idiots కెఫే అనొచ్చు మనం. అండ్ ఇక్కడ చూడండి, బల్బ్ పెడతారు కదా కిందకి, ఆ వాల్ ఇది. షే విలేజ్ ఉంది కదా, షే విలేజ్కిను టిక్సే విలేజ్కి మధ్యలో అయితే ఉంటుంది ఈ స్కూల్. ర్యాంచో కెఫే అని కొట్టండి, ఈజీగా తెలిసిపోద్ది మీకు. షే ప్యాలెస్, ఇదిగోండి షే ప్యాలెస్. మెట్లు ఎక్కి వెళ్ళచ్చు, అండ్ వెహికల్ కూడా వెళ్తుంది. వెహికల్ ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడి నుంచి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. ఇదిగోండి షే. ఎంటర్ అవుతూనే మనకు కనిపిస్తుంది షే ప్యాలెస్. సో గైస్, ఇవన్నీ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మీరు టైమింగ్స్ అది చూసుకుని పొద్దున్నే డ్రైవర్ చెప్పిన టైంకి బయలుదేరారంటే మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకుని హ్యాపీగా లదాఖ్లో ఏమేమి ఇచ్చారో ప్యాకేజ్లో అన్నీ చూసుకుని రావచ్చు. షే ప్యాలెస్ తర్వాత మేము లేక్ వెళ్ళిపోవాలి నా హోటల్కి. కాకపోతే నాకు సడన్గా ఐడియా వచ్చింది, ఇక్కడ వరల్డ్స్ హైయెస్ట్ PVR థియేటర్స్ అవి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ PVR స్క్రీన్స్కి వెళ్తున్నాం అనమాట. ఇదే థియేటర్.
ఇక్కడికి వచ్చాక తెలిసింది ప్రస్తుతం స్క్రీన్ టైమింగ్లన్నీ అయిపోయినాయి అంట. సో వెనక్కి వెళ్ళిపోతున్నా, నా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి చెక్ ఇన్ అయ్యి రిలాక్స్ అవుదాం. సో గైస్ వచ్చి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుని బ్రదర్ది ఫ్లైట్ ఉంది, బ్రదర్ని ఎక్కించేద్దాం. అతుల్ బ్రై तो आज लास्ट डे है. आप चले जा रहे, कल सुबह मैं चले जाऊंगा, आज शाम को आपका डिपार्चर है. दिल्ली में मिलेंगे. और అండ్ డ్రాప్ చేసే కంటే ముందు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే లే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎలా ల్యాండ్ అవుద్దో చూపించబోతున్నాను. బండి వచ్చేసింది, మేము వెళ్ళిపోతున్నాం స్పుత్నిక్ మానెస్ట్రీకి. విషయం ఏంటంటే మనం ఫ్లైట్ ల్యాండింగ్ చూడటానికి వెళ్తున్నాం కదా, అక్కడికి టైమింగ్స్, ఫ్లైట్ టైమింగ్స్ అవి చూసుకోండి, ల్యాండింగ్ టైమింగ్స్ అవి దాని ప్రకారం వెళ్ళండి, ఓకేనా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే మీకు ఫ్లైట్ ల్యాండింగ్ అది అవ్వదు. ఫ్లైట్ టైం అయితేనే కదా ల్యాండ్ అయ్యేది. ఈ రోడ్డు ఏంటంటే లే టు శ్రీనగర్ వెళ్ళే రోడ్డు. ఈ హైవేలో కొంచెం డైవర్స్ నది తీసుకుని పక్కకి వెళ్ళాలి మనం. అది కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మానెస్ట్రీ దగ్గరికి వెళ్ళాలి మనం, స్పుత్నిక్ మానెస్ట్రీ. కొండెక్కుతున్నాం. మరి వ్యూ చూపించాలి కదా మీకు, ల్యాండింగ్ వ్యూ అంతా చూపించాలి కదా, అందుకే కొండెక్కేది. దిగాను, వ్యూ ఇంకా కనిపించట్లేదు ఏంటా అనుకుంటున్నారా? మనం ఎక్కడి నుంచి కాదు, ఆ పైకి వెళ్ళాలి, అక్కడి నుంచి కనిపిస్తుంది. నడవాలి పైకి. ఈరోజు స్నో ప్రిడిక్షన్ అనేది ఉంది, మరి క్లైమేట్ అది మారుతుంది. ఒకవేళ స్నో ఏదైనా పడితే డెఫినెట్లీ చూపిస్తాం మీకు. అదిగో రన్వే కనిపించిందా? ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతుంది, కనిపిస్తుందా? టర్న్ కొడతాడు పైకి వెళ్ళి. మానెస్ట్రీ చూసారు ఎలా ఉందో? పైకి వెళ్ళాలి, మానెస్ట్రీకి పైకి వెళ్ళాలి, వ్యూ పాయింట్కి పైకి వెళ్ళాలి మనం. ఫ్లైట్ ఒకటి ల్యాండ్ అవ్వబోతుంది అనుకుంటున్నాను నేను, ఇంకా పైకి వెళ్ళాలి మనం. బ్యూటిఫుల్ లొకేషన్ కదా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వబోతుంది, చూడటానికి రెడీగా ఉండండి. అది ఇండియాస్ హైయెస్ట్ రన్వే పైన ల్యాండింగ్ అయిన ఫ్లైట్ మీరు చూసారు. మనం చూసింది ఒక పాయింట్ కదా, ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్కి ఇప్పుడు వెళ్తున్నా. వావ్, ఆ పాయింట్కి వచ్చి చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది అన్నమాట రూట్. రన్వే ఇది కదా, ఇక్కడ ల్యాండ్ అవ్వాలంటే ఆ ముందుకెళ్ళి టర్న్ చేసుకుని రావాలి, వచ్చి అప్పుడు ల్యాండ్ అవుద్ది. అక్కడ ఉంది చూసారు, అది నా కారు, నేను ఎక్కడ ఉన్నాను. మానెస్ట్రీ నుంచి వ్యూ అయితే ఇది, గ్రీనరీ అంతా ఉంది ఇక్కడ. ఇలాంటి లొకేషన్లో కూర్చొని ఫ్లైట్ గురించి ఎదురు చూస్తున్నా. ఎక్కడి నుంచి టర్నింగ్ కొడుతున్నాడు చూడండి, కొండ మీద నుంచి కొడుతున్నారు. చూసారు కదా, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. మీకు టైం ఉంటే వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. క్యాబ్ దగ్గరికి వచ్చాను, బ్రదర్ని ఇంకా డ్రాప్ చేసి మనం హోటల్కి వెళ్ళిపోదాం. సో ఇటు వెళ్తే శ్రీనగర్, మనం లే సిటీకి వెళ్ళిపోదాం. బ్రదర్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి కదా. సో గైస్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. రేపు మార్నింగ్ 7:45కి నా ఫ్లైట్. ఇక్కడికి వెహికల్ 5:30 కల్లా వచ్చేస్తుంది. సో 5:30కి చెక్అవుట్ చేసి లే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. దిస్ వుడ్ బి మై లాస్ట్ డిన్నర్ ఎట్ లే ఫర్ దిస్ ట్రిప్, ఓకేనా? బుఫే రెడీగా ఉంది. చికెన్ కర్రీ, ఇది పన్నీర్ కర్రీ, బేబీ కార్న్ కర్రీ, వావ్, మిక్స్ వెజ్, దాల్, వైట్ రైస్, స్వీట్ ఒకటి, సూప్ ఒకటి. ఫస్ట్ వేడి సూప్తో స్టార్ట్ చేసా, వెజ్ క్లియర్ సూప్. ఆహా, సాల్ట్ కొంచెం తక్కువైందని వేసుకున్నా, పర్ఫెక్ట్, అదిరిపోయింది. వేడి
పప్పు అన్నం, పప్పును చికెన్ గ్రేవీ, క్రేజీ కాంబినేషన్ అసలు చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ గైస్. ప్రస్తుతం టైం వచ్చి 5 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నా ఫ్లైట్ 7:30కి. క్యాబ్ ఆల్రెడీ బయలుదేరింది, వచ్చేస్తుంది. ఇంకా లదాఖ్కి బాయ్ చెప్పాల్సిన టైం అన్నమాట ఇది. వాట్ ఏ ట్రిప్ యాక్చువల్లీ, చాలా బాగుంది. ఈ ట్రిప్తో హాస్పిటాలిటీ అయితే అదిరిపోయింది. అండ్ చూసారు కదా రూమ్స్ అవి ఎలా ఉన్నాయో. అండ్ అలాగే సర్వీస్ మనం ఏమేమి చూసావు ఏంటి, టాప్ నాచ్ సర్వీస్ అయితే ఇచ్చింది ఈ tripto.in. మీకు ఎవరికైనా ఈ ట్రిప్టో నుంచి ఎటువంటి ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలన్నా అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. లదాఖ్ ప్యాకేజ్ తీసుకుంటే మటుకు ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుని ఆ రోజు ఇక్కడికి వచ్చి ఎక్లమటైజ్ అవ్వండి. ఎక్లమటైజ్ అవ్వి రిలాక్స్ అయ్యి ఆరామ్సే టూర్ అది చేసుకోండి. ఓకేనా గైస్? ప్రస్తుతం టెంపరేచర్ వచ్చి -4 ఉంది లే సిటీలో. అండ్ టైం అయితే చూస్తున్నారు కదా, 5:20 అవుతుంది. బయలుదేరిపోదాం. మొత్తం ప్యాక్డ్. బ్యూటిఫుల్ ప్రాపర్టీ అసలు. బయట సన్ చంపేస్తుంది. మార్నింగ్ బండి వచ్చింది. లెట్స్ గో ఎయిర్పోర్ట్కి. ఆ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే చూడండి. మార్నింగే ఐఎమ్ గోయింగ్ టు మిస్ దెమ్. వెరీ సూన్ రాకింగ్ తీసుకురావాలి లదాఖ్. ఎందుకంటే మనం ఉమ్లింగ్లా అండ్ మిగ్లా చేయాలి. జన్స్కార్ వ్యాలీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. లోపల వీడియోస్ అవి నాట్ అలౌడ్, మనం తీయలేము. లే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేసాను. ఢిల్లీ వెళ్ళిపోదాం. ఇంకా విండో సీటే దొరికింది మనకి. టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాం. ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు అనుకుంటా, ఆగింది బండి. బ్యూటిఫుల్ కదా. టచ్ డౌన్ ఢిల్లీ. టర్నింగ్ కొడుతుంది. టచ్ డౌన్. అవన్నీ జట్లు చూసారా, ప్రైవేట్ జట్లు. పార్కింగ్ ఏరియా. టర్మినల్ 2కి అయితే వచ్చాం. ఇదే ఫ్లైట్. అబ్బా, దిగుతూనే ఒళ్ళు మండిపోతుంది ఎండకి. మనం -లోంచి +40లోకి వచ్చాం కదా, దాని గురించి. టర్మినల్ 2 బెల్ట్ నెంబర్ 5లో బ్యాగేజ్ అది కలెక్ట్ చేసుకోవాలి. వెయిటింగ్ మన బ్యాగేజ్ గురించి వెయిటింగ్. టర్మినల్ 2 బయట క్యాబ్ తీసుకున్నాను హోటల్కి వెళ్ళి విశేషాలు మాట్లాడుకుందాం. సో గైస్, ఢిల్లీ హోటల్ అయితే తీసుకున్నాను. నా నెక్స్ట్ ప్రయాణం రేపు అనమాట. రేపు దాకా రెస్ట్ తీసుకుని ఎడిట్ చేయాల్సినవి అన్నీ కూడా ఎడిట్ చేస్తాను. ఈ సిరీస్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. లదాఖ్ వీడియోస్ అన్నీ కూడా చూశారు కదా, ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎడిటింగ్లు అవి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి వీడియో వదలాలి. సో సీ యూ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్స్.